4 రోజులుగా వైసీపీ టీడీపీ పోటాపోటీ ఆందోళనలతో కర్నూలు అట్టడుగుపోతోంది. పోలీసులతో అక్రమ కేసులు బనాయించి వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ. టీడీపీ ఒత్తిడిలతో కేసులు పెడుతున్నారని వైసీపీ మంత్రి టీజీ భరత్ ప్రమేయం లేకుండా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని టీడీపీ ఆందోళనకు దిగింది. సతీష్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించిన వ్యవహారంలో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ బెదిరించాడని వైసీపీ ఆరోపిస్తోంది. అతడిపై పోలీస్ కేసు పెట్టించారని మండిపడింది. సతీష్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి వైసీపీ టీడీపీ మధ్య పోరు మొదలైంది. వైసీపీ టీడీపీ పోటాపోటీ ఆందోళనలు చేశాయి. ఆ తర్వాత వైసీపీ కార్యకర్త బాలాంజనేయులపై అక్రమ కేసు బనాయించి పోలీసులు ఇంటికెళ్లి వేధిస్తున్నారని ఆ కార్యకర్త చేయి కోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. 3 టౌన్ సీఐ శేషయ్య టీడీపీ నేతల ఒత్తిళ్లతో వేధిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. సీఐ శేషయ్య టీడీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 3 టౌన్ పిఎస్ ముందు వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఆందోళనకు అనుమతి లేదని 30 యాక్ట్ అమలు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. అయితే టీడీపీ అనూహ్యంగా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టింది. మంత్రి టీజీ భరత్ ప్రమేయం లేకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. వైసీపీ 3 టౌన్ పిఎస్ ముందు ఆందోళన చేయకుండా ఆ మార్గం మూసివేశారు. భారీగా పోలీసుల్ని మోహరించారు. అవసరమైతే అరెస్టు చేసేందుకు వీలుగా వాహనాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. సీఐ శేషయ్య టీడీపీ కనుసన్నల్లో సెటిల్మెంట్లు, భూదందాలు, మట్కా సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నారన్నారు వైసీపీ యువనేత జక్కంపూడి రాజా. సీఐ శేషయ్య తన అక్రమ సంపాదనతో బద్వేల్ వైసీపీ టికెట్ ఆశించి భంగపడటం కారణంగానే వైసీపీ శ్రేణులపై కక్ష సాధింపు చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే టీడీపీ ఏజెంట్లుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తామన్నారు. టీడీపీ వాళ్ల మాటలు వినే పోలీసులకు బుద్ధి చెప్తామన్నారు. టీడీపీ పోలీస్ దాడులు పెరిగే కొద్దీ వైసీపీ నాయకత్వంలో విశ్వాసం పెరుగుతుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్త ఇంటి ముందు సీఐ శేషయ్య 5 ఏళ్ల పాటు ఎండకు వానకు నిలబడాలంటూ హెచ్చరించారు. డిస్టర్బ్ చేయాలనుకుంటే ప్రజలు గమనిస్తూ ఉండి మీరు ధర్నాలు చేసుకుంటారా? వైసీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఫార్మా కంపెనీ వద్ద 40 కోట్లు మంత్రి తీసుకున్నారని, తనకు తెలియకుండా 40 కోట్లు తీసుకున్నారని మంత్రిని పిలిచి నారా లోకేష్ అడిగారన్నారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని, సామాన్యులను అమాయకులను ఇబ్బంది పెట్టేలా రాజకీయాలు చేయొద్దన్నారు సిద్ధార్థ్ రెడ్డి. తనకు ఒకటే నాయకుడు, ఒకటే జెండా అన్నారు బైరెడ్డి. జిల్లాకు చిల్లర ఇష్యూలను టేకప్ చేసి వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ ఎంపీ శబరి. ప్రతి జిల్లాలో చిల్లర ఇష్యూస్ని టేకప్ చేసి, లేకపోతే మతాల మధ్యలో, లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రౌడీ మూకలను దింపి, ఒక్కొక్క జిల్లాలో రౌడీ మూకలను దింపి ఈరోజు రాజకీయం చేయాలి అని అనుకుంటున్నారు. ఆనాడు పవర్లో ఉన్నప్పుడు ఇదే రాజకీయం చేశారు, ఇలాంటి రౌడీయిజం చేశారు. పవర్లో లేనప్పుడు కూడా ఇలాంటి రౌడీయిజమే చేస్తున్నారు. ఆనాడు అది భరించలేకనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు వైసీపీ వారు. ఈనాడు మళ్ళీ అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో దళిత యువకుడి ఆత్మహత్యపై తాము ధర్నా చేస్తుంటే టీడీపీ వాళ్లు పోటీగా ఆందోళనలు చేశారని మండిపడ్డారు వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి. కార్యక్రమం ఉంది, పోయి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేయండి అని మాకు పోటీ ధర్నా పెట్టించినారు. రూలింగ్ పార్టీలో ఉండి ఒక మినిస్టర్ ఉండి ఆయన ధర్నా కార్యక్రమము పెట్టి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించాలి
ఇక్కడ గలాటలు జరగాలి, వాళ్ళ ధర్నా చేయకూడదు, వాళ్ళ వాయిస్ ప్రజలలోకి పోకూడదు అని పోటీ ధర్నా పెట్టడం జరిగింది. అంటే ప్రశాంతంగా ఉండేటువంటి కర్నూలును ఒక వ్యాపార సంస్థగా, ఒక వ్యాపార నగరంగా అభివృద్ధి చెందినటువంటి ఈ కర్నూలు పట్టణాన్ని ఈ గలాటలు సృష్టించి ఇక్కడ అశాంతిని నెలకొల్పే రకంగా వాళ్ళు ముందరికి రావడం అనేది చాలా దుర్మార్గం. ఎప్పుడైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు అన్యాయం జరిగితే ధర్నాలు దిగుతారు, కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కియాలి. అధికార పార్టీ వాళ్ళే అరెస్టు చేయమని ధర్నాలు చేయడం ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇదైతే మేము చెప్తా ఉన్నాం, కర్నూలు ప్రశాంతంగా ఉంది, ఘర్షణ వాతావరణాలు సృష్టించకండి. ఇక్కడ ఘర్షణలు పెట్టి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టొద్దు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వేధింపులు ఉన్నాయో అవి ఆపాలి. అనవసరమైన కేసులు పెట్టడాలు, తీసుకుపోయి కొట్టడాలు కర్నూలులో వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ హీట్ పెరగడానికి ఓ ఆత్మహత్య కారణమైంది. టీడీపీ నేతల ఒత్తిళ్లతో తనపై కేసులు పెట్టించి వేధించారని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం టీడీపీ వైసీపీ మధ్య రచ్చకు దారితీసింది. అప్పుడు మొదలైన మాటల యుద్ధం, వైసీపీ టీడీపీ పోటాపోటీ ఆందోళనలు, పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలతో పొలిటికల్ హీట్ మరింత పెంచింది. కర్నూలు శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న సతీష్ అనే దళిత యువకుడు ఈ నెల 3న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని యువతి తల్లిదండ్రులు ఐటీడీపీ ఇన్ఛార్జ్ గట్టు తిలక్ అమ్మాయిపై ఒత్తిడి తెచ్చి తనను బెదిరించారని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్. పోలీసులకు చెప్పి 2 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించారని ఆరోపించాడు సతీష్. ప్రియురాలని వదిలేయాలని బెదిరించారని తెలిపాడు. ఐటీడీపీ ఇన్ఛార్జ్ గట్టు తిలక్ తనను బెదిరించాడని, టీడీపీ పవర్ ఏంటో చూపిస్తానని భయపెట్టాడని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు సతీష్. సతీష్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 3 టౌన్ పిఎస్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. తన కుమారుని ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని సతీష్ పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సతీష్ తనను వేధించాడని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశారని ప్రియురాలు చెబుతోంది. మళ్లీ బెదిరించినందుకు మరోసారి ఫిర్యాదు చేస్తానని బెదిరించానని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడా, మరే కారణమైనా ఉందా అని తెలియదంటోంది ఆ యువతి తండ్రి కూడా సతీష్ ఆత్మహత్యతో తమకు సంబంధం లేదంటున్నారు. మరోవైపు సతీష్ ఆత్మహత్యలో తన ప్రమేయం లేదంటున్నారు గట్టు తిలక్. సతీష్ ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. సతీష్ ఆత్మహత్యకు టీడీపీ నేతలు కారణమని, హత్యపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి సతీష్ మృతదేహాన్ని సందర్శించారు. మంత్రి టీజీ భరత్ ఒత్తిడితోనే పోలీసులు వేధించారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు సతీష్ మృతదేహంతో కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. అందుకు పోటీగా టీడీపీ శ్రేణులు కూడా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మంత్రి టీజీ భరత్ను అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని, దళిత పోలీసు అధికారిని అవమానించారని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ టీడీపీ మధ్య రచ్చ కొనసాగుతుండగానే సునీల్ అనే టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి జరిగింది. సునీల్పై వైసీపీ వర్గీయులు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బాలును పోలీసులు వేధిస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పోలీసుల సమక్షంలోనే చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్వి మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించి మంత్రి టీజీ భరత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్నారని ఆరోపించారు. 3 టౌన్ పిఎస్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, బాలు పరామర్శకు వెళ్లి మంత్రి భరత్పై విమర్శలు చేశారు. దీంతో ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ ఆందోళన చేయడంతో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి.
వైసీపీ ఆందోళన సందర్భంగా మంత్రి భరత్ పైన కూటమి ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి టీజీ భరత్ ఫార్మా కంపెనీ నుంచి 45 కోట్లు తీసుకున్నారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపించడం కలకలం రేపింది. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కూడా మంత్రి పైన, సీఐ శేషయ్య పైన తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే వీరందరి భరతం పడతామని హెచ్చరించారు. మంత్రి టీజీ భరత్ కూడా వైసీపీ ఆరోపణలపై తీవ్రంగానే స్పందించారు. 45 కోట్లు తీసుకున్నారని, అసత్య ఆరోపణలు చేశారని, పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా తన సోదరుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే తీవ్ర స్థాయిలో విమర్శించారు. గంజాయి బ్యాచ్ హత్యాయత్నం చేసిన వాళ్లు రౌడీలను వెంటేసుకుని వైసీపీ ఆందోళన చేశారని బైరెడ్డి శబరి, వైసీపీ బాలు అమ్మాయిలకు లైన్ వేసి వేధించారని, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కూడా అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించి వారి నుంచి గూగుల్ పే, ఫోన్ పేలో డబ్బులు వేయించుకున్న ఆధారాలున్నాయన్నారు. ఇలాంటి వాళ్ల కోసమా వైసీపీ ఆందోళనలు చేసిందని ప్రశ్నించారు. మంత్రి టీజీ భరత్ పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫార్మా కంపెనీ నుంచి 45 కోట్లు తీసుకున్నారన్నారు. దళిత యువకుడిపై పోలీసుల వేధింపులు సరికాదంటూ మండిపడ్డారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఈ పిల్లోని మీద ఎందుకు పోయినావు సార్? నువ్వు తప్పు కదా సార్. నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీసుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్. తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేశారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని కదా మేము ధర్నా చేస్తాండి. అది సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్ట్లో నేను వేసిన మొక్కని పడికి సెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్టులు పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గుండాలన్నా. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం, మానం, మర్యాదలు ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమ్మాయి కూడా ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుతంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న? ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. రోజు ₹1 కోటి ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని. పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్టో ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అదింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా? డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా? చెప్పాల్సింది మీ డాడీకి కాదురా, మా డాడీకి. వీళ్ళు ఇంత నిజంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధమన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతున్నారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, ఉద్యోగించో, బెదిరించో, డబ్బులిచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అని అంట. నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకురా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అని అంట. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని 2 ఏళ్లుగా టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందన్నారు వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి. గంజాయి బ్యాచ్లతో ధర్నాలు చేయిస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు ఎంపీ బైరెడ్డి శబరి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు కానీ, పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను, పోలీసుల ద్వారా వేధింపులు, ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు చూసాము, సహనం వహించాము. ఇంకా తప్పదు, మా కార్యకర్తలను మేము కాపాడుకోవాలి, పోరుబాట తప్పదని పోరాటానికి దిగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నిన్న ఏదైతే
ధర్నా చేశారో ఒక 200 మంది ఉండొచ్చాడ. ఆ 200 మందివి చిట్టా తీస్తే ప్రతి ఒక్కరి పేర్లు అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరి పేరు, వారి చిట్టా, వారి చరిత్ర అన్నీ లిస్ట్ వచ్చాయి. దాంట్లో సగం మంది గంజాయి బ్యాచ్, ఇంకొంతమంది కిడ్నాప్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది అటెంప్ట్ మర్డర్లు ఉన్నవాళ్ళు, ఇలాంటి బ్యాచ్ని వేసుకొని ధర్నా చేస్తారు. బాలు అనే వ్యక్తి రౌడీ అంటూ మండిపడ్డారు ఎంపీ శబరి. అమ్మాయిలను వేధిస్తున్నాడని తెలిపారు. ఇలాంటి వాళ్ల కోసమా ధర్నాలు చేసింది అంటూ ఫైర్ అయ్యారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. నిన్న చాలా గొప్పగా బాలు అని ఒక మనిషి పేరెత్తి అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని అంటున్నారు. అసలు ఎవరు ఇతగాడు ఎవడు, ఆయన చరిత్ర ఏంటి? ఈరోజు ఎఫ్ఐఆర్లు, ఆయన పైన నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లు, ఇల్లీగల్ లిక్కర్ అయితేనేమి, ఆడవాళ్ళ విషయంలో అయితేనేమి ఎఫ్ఐఆర్లు. నాకు తెలిసిన విషయము, వాడి షర్ట్ ఇప్పి చూస్తే అంట మొత్తము 30-40 కార్ట్లు ఉంటాయంట. ఓ 10 మంది అమ్మాయిల పేర్లు ఉంటాయంట. ఆడు చేసేది ఏంటి అంటే అమ్మాయిలకు లైన్ వేయడము, వాళ్ళను హరాస్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, హరాస్ చేయడము, ఇది వాళ్ళు చేసే పని. అట్లాగే మొన్న చనిపోయిన వ్యక్తి, నా కాండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, నేను వాళ్ళని ఏమీ అనట్లేదు. కానీ అన్నీ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినా కూడా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ వచ్చినా కూడా అన్నీ రికార్డెడ్ ఉంటాయి. ఒక అమ్మాయి 112కి కాల్ చేసి ఒక హరాస్మెంట్ కేసు ఫైల్ చేయాలనుకుంది. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఆనాడు స్టేషన్లో ఆయన ఫోను తీసుకున్నారు. ఆ ఫోన్లో ఏంటిరా అని చూస్తే ఎంతోమంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ, వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తూ